హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ గారికి బెయిల్ రద్దయిందని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. సో అది నిజంగానే రద్దయిందా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ రూమర్ అనుకోవచ్చా? బెయిల్ రద్దు కాదు. బెయిల్ రద్దు చేయమని పిటిషన్స్ అయితే చాలా వచ్చాయి. మేబీ RRR రఘురామకృష్ణరాజు గారు, మన ఉండి ఎమ్మెల్యే గారు. సో ఆయన ఎప్పటి నుంచో పంతం పట్టారు. అయితే ఇది కొత్తగా ఈ అంశం మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, నిన్న మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా, చీఫ్ జస్టిస్గా సంజయ్ ఖన్నా ఎవరో ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి రోజే ఏదో అందరిది బాధ్యతలు స్వీకరించేసి నమస్కారాలు, వందనాలు, ఫ్లవర్ బుకేలు తీసుకోవడం కాకుండా ఆ రోజు ఒక 45 కేసుల వరకు విచారణ డెసిషన్స్ ఇచ్చేశారట. అంటే అంత ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఏ చీఫ్ జస్టిస్ ఆ పదవి అధిరోహించి తర్వాత దిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్పే ప్రధాన అంశం ఏంటంటే, వేల కొద్దీ పెండింగ్ కేసులు ఉన్నాయి, ఇవి త్వరితగతిన పూర్తి చేయాలి, దీనికి మొబైల్ కోర్టులో లేదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో డిసైడ్ చేసి వాటి ద్వారా త్వరితగతిన తీర్పును వెలువరించాలనేది అత్యున్నత న్యాయస్థానం యొక్క అభిప్రాయంగా వాళ్ళు ఏ చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంజీవ్ ఖన్నా వచ్చిన తర్వాత ఎప్పట్లాగే మన RRR గారు మళ్ళీ ఆయన బెయిల్ రద్దు చేయని పిటిషన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 2012 నుంచి నడుస్తుంది. అప్పుడు కదా అరెస్ట్ అయ్యారు ఈయన. 12 ఏళ్ళుగా బెయిల్ ఏంటమ్మా? బెయిల్ మీద బెయిల్ మీద బెయిల్ మీద బెయిల్ మీద ఇచ్చుకుంటూ రావడం. ఇప్పుడు ఒక కేసు మీద అంశం నడుస్తున్నప్పుడు అది మొత్తం జరిగింది అంతా అయ్యేసరికి వాయిదాలు. ఇప్పుడు జనరల్గా అన్ని కేసులు ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేసు. అలా వచ్చేసరికి ఒక కొలిక్కి వస్తుంది అనుకున్న టైంకి అక్కడ అక్కడ ఉన్న న్యాయమూర్తి మారిపోవడం, మళ్ళీ ఇంకో న్యాయమూర్తి రావడం, అదేదో సామెత చెప్పినట్టుగా రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టుగా మళ్ళీ జగన్ రెడ్డి గారు రావడం, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్. ఇలాగా ఒక రకంగా డెసిషన్ తీసుకోవడానికి పెండింగ్ పడుతూ వస్తుంది. సో ఇదిలా ఉంటే RRR గారు కానీ లేదా అంతకుముందు పురంధరేశ్వర్ గారు కానీ కొన్ని లేఖలు రాశారు కేంద్రానికి కూడా. ఇంకెన్నాళ్ళు ఇట్లా ఉంది, ఈయనకి మీద కేసులు ఉన్నాయి, ఇది ఒక కొలిక్కి రాదా, లేదంటే ఇంకొంతమంది, ఆయన పేరు మర్చిపోయాను, ఇంకొక ఫేమస్ పొలిటీషియన్ లాయర్ కూడా, ఆయన కూడా హైదరాబాద్ CBI కోర్టుకు సంబంధించి పక్క రాష్ట్రానికి ఎక్కడైనా, అటు మద్రాసు కానీ లేకపోతే ఇంకా వేరే అటు మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఎక్కడ షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఉండడం వల్ల ఆయనకి చక్కగా కంఫర్ట్గా ఉంది, మేబీ స్థానికంగా ఉండే ప్రభుత్వ అండదండలతో ఈయన నడిపించుకుంటున్నాడనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మరలా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేయడంలో RRR గారు, సంజీవ్ ఖన్నా గారు అసలు ఏంటి ఇది ఎప్పటి నుంచి ఉందని మళ్ళీ నిన్న చీఫ్ జస్టిస్గా తీసుకున్నాక ఆయన త్వరితగతిన పూర్తి చేయాలి, మ్యాక్సిమం డిసెంబర్లో దీనిపై ఒక క్లారిటీ రావాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. దానికి సంబంధించిన పిటిషన్ డిసెంబర్ 2కు వాయిదా వేసి ఇది 1 or 2 వాయిదాస్లో డిసెంబర్లోనే కొలిక్కి రావాలంటగా చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్స్ పాస్ చేశారట. సో ఇన్నేళ్ళుగా వాయిదాలు తీసుకోవడం ఏంటి? ఇప్పుడు అయితే ఆయన ఏ నేరము చేయకపోతే నిర్దోషిగా బయటకు వచ్చేయాలి, క్వాష్ పిటిషన్ ద్వారా ఏదో కేసు కొట్టేయాలి, లేదా కక్ష సాధింపుగా చేశారు, ఈయన ఏ తప్పు చేయలేదు, క్విడ్ ప్రోకో లాంటివి చేయలేదు, ప్రభుత్వ ధనాన్ని వేరే విధంగా మళ్లించారు లాంటివి చేయలేదు, ప్రభుత్వకు సంబంధించిన పథకాల రూపంలో లేదా ప్రాజెక్ట్ రూపంలో తీసుకున్నవి ఆయన వేరే 11 సూట్ కేస్ కంపెనీల వ్యవహారం, ఇవన్నీ కూడా ఏం లేదు, నా మీద కక్షతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ పెట్టింది అన్నట్టుగా ఏదో చెప్పొచ్చు. నిజంగా అలాగేం లేకపోతే ఇప్పటికి ఆయన బెయిల్ మీద కాదు, కేసే కొట్టేయాలి, బయటకు వచ్చేయాలి. కేసు కొట్టట్లేదు, అలాగని బెయిలు రద్దు చేయట్లేదు, అలాగని శిక్ష పడట్లేదు, ఒక కొలిక్కి రావట్లేదు, వెళ్ళడం బెయిల్ ఎక్స్టెన్షను, వెళ్ళడం బెయిల్ ఎక్స్టెన్షను, ఇక్కడ కూడా శుక్రవారం వచ్చి CBI కోర్టుకు సంబంధించి సంతకం పెట్టడం, ఏంటి ఇవన్నీ? అది చాలా మందికి ఉంటున్న ప్రశ్న. దీనివల్ల ఏమవుద్దంటే, ఇంత డ్రాగన్ చేయడం వల్ల న్యాయ వ్యవస్థ మీద కూడా కొంతమందికి అనుమానాలు వస్తాయి. కొంత ఏంటి ఎక్కడో ఏదో మేనేజ్ అవుతుందా, ఏదైనా మ్యానిపులేట్ చేస్తున్నారా అనే సందేహాలు వస్తాయి. కానీ వాళ్ళకున్న కేసులు ఒత్తిడి, వాళ్ళకున్న వాయిదాల పర్వం వల్ల వాళ్ళు కూడా త్వరితగతిన డెసిషన్, ఎందుకంటే పైగా మాజీ ముఖ్యమంత్రి, అప్పటికి అరెస్ట్ అయినప్పుడు సాధారణమైన ఒక MP లేదా ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఒక దోషిని వదిలేయొచ్చు, కానీ ఒక నిర్దోషి అని తేలిన శిక్ష పడడం అనేది కోర్టు దీంట్లో చాలా క్రిటికల్గా ఉంటాయి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. సో అవన్నీ ఆరోపణలేనా నిజాలేనా?
సిబిఐ జేడీగా జేడీ లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారాలన్నీ అవి ఇవి అన్ని కేసు ఫైల్ పుటప్పులు అవుతున్నాయి. ఈడీ జప్తు చేసింది, సిబిఐ కోర్టులో ఉంది, మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి. అయినా ఎందుకు కొలికి రావట్లేదు? నిజంగా ఆయన నిర్దోషి అయితే మొత్తం క్లియర్ చేసేయండి, ఏ కేసు లేవు, లేదా శిక్ష విధించండి, లేదా ఒక జరిమానా విధించండి, ఏదో ఒకటి అవ్వాలి కదా. అదే ఎందుకు క్లారిటీ రావట్లేదు అనేది ఇప్పుడు ఆయన పిటిషన్ వేయడం. సుప్రీంకోర్టులో అది డిసెంబర్ 2కి వాయిదా వేశారు. ఈ డిసెంబర్లో 2 వాయిదా వేసి అసలు ప్రతిసారి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, దాని మీద స్పెషల్గా ఒక జడ్జిని పెట్టేసి ఆ కేసు తేలే వరకు ఫైనలైజ్ చేయండి అనేలాగా ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, లేదా డిసెంబర్లో ఒక 2-3 వాయిదాల్లో ఒక ఫైనల్ జడ్జిమెంట్గా కానీ, లేదా ఫైనల్గా ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వాలనేది ఆ రిజిస్ట్రార్కి ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆర్డర్స్ పాస్ చేశారంట. ఎందుకంటే గతంలో కూడా సంజయ్ కుమార్ అని ఒక జస్టిస్ ముందుకి ఇదే వ్యవహారం వెళ్ళింది. అంటే నేను ఒకప్పుడు రాష్ట్రంలో హైకోర్టులో ఉన్నప్పుడు దీనికి సంబంధించి కేసు నా ముందుకు వచ్చింది. మరలా నేను ఇప్పుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ వన్ ఆఫ్ ది జస్టిస్గా ఉన్నప్పుడు నా ముందుకు కేసు వస్తే నేను ఒకరికి ఫేవర్గా చెప్పాను కనుక ఏవైనా అపోహపడచ్చు. అందుకో నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని ఏదో ఉంటారు, దాన్ని లా వర్డ్. నా ముందు కేసు పెట్టదు, నేనైతే దీనికి సంబంధించి నేను ఎటువంటి తీర్పు ఇవ్వడం లేదా దీని గురించి చర్చించను అని చెప్పి ఆయన తప్పుకోవడం ఇంకొంచెం మళ్ళీ డ్రాగన్ అవ్వడం. అంటే జనరల్గా మ్యాక్సిమం 2 ఏళ్ళు ఎంతో ఉంటారమ్మా చీఫ్ జస్టిస్ అక్కడ ఆ సీట్లో. అంటే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. లోకల్గా ఎక్కువ ఏళ్ళు ఒకే జస్టిస్గా ఉండిపోతే స్థానికంగా ఉండే వాళ్ళు మీద కొంచెం ఫేవర్గా తీర్పిస్తారేమో అన్న డౌట్తో వీళ్ళు మారుస్తూ ఉంటారు. అంటే న్యాయమూర్తి దృష్టిలో ఎవరైనా ఒకటే, తల్లి అయినా తండ్రి అయినా ఇరుగు పొరుగు అయినా చుట్టాలు బంధువులైనా ఎవరైనా ఒకటే అనే ఉద్దేశంలో వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు షఫుల్ చేస్తుంటారు న్యాయమూర్తుల్ని. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మరలా కొత్త వాతావరణం కాబట్టి అక్కడ ఎవరు పరిచయస్తులు ఉండరు. అక్కడ స్థానికంగా తప్పుడు పడి చేసిన వాళ్ళు శిక్ష విధించాలన్నప్పుడు అరే వీడు అటువంటి వాడు కాదే, నాకు బాగా పరిచయమే అనే ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం